అందరికీ నమస్కారం అండి. నేను ఒక పీవీఆర్ విద్యార్థిని. మనబడికి 100 ఏళ్ళు కార్యక్రమాన్ని చిత్రీకరించాను. ప్రతి ఒక్క విషయాన్ని పొందుపరిచాను. నిడివి పెరిగింది కనుక చాప్టర్స్గా సుహారీ కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశాను. అందరూ అన్ని చాప్టర్స్ని చూస్తారని నా మనవి. ఈ రచన చేసింది ఈనాడు మాజీ జర్నలిస్ట్ నమ్మాల సీతారామూర్తి గారు. ఒక్కసారి చందుకి కథాలతో మధ్య అభినందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మేము 94-95 10th క్లాస్ బ్యాచ్ ఈ పాఠశాలలో చదివాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలకి మేము ఇక్కడ విచ్చేసి భాగమైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మా పాఠశాల పూర్వ విద్యార్థులు, మా స్నేహితులు, అలానే మా ఉపాధ్యాయులను మేము చూసినప్పుడు మా పాతకాలం నాటి జ్ఞాపకాలు మమ్మల్ని మధుర క్షణాలకు తీసుకెళ్ళినాయి. అంతేకాకుండా ఈ పాఠశాల మాకు ఒక జీవితాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి ఉపాధ్యాయులు మాకు ఉత్తమమైనటువంటి విద్యను, నైతికత విలువలను నేర్పించడం ద్వారా మేము సమాజంలో మా యొక్క జీవితాలను మేము సానుకూలంగా ముందరగలటానికి అవకాశం కల్పించబడింది. ఇందులో భాగంగానే మేము మా ఫ్రెండ్స్ అందరిని కలుపుకొని ఇక్కడికి విచ్చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా మాకు ఈ మధుర క్షణాలను గుర్తు చేసుకుంటుంటే మా చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళా మా కళ్ళ ముందు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ పీవీఆర్ స్కూల్ అనేది నాకు సొంతం, మా ఇల్లు, నా విద్యా ప్రగతికి మొత్తం పీవీఆర్ స్కూలే. ఆ స్కూల్లోనే నేను చిన్నప్పటి నుంచి ఎస్ఎస్ఎల్సీ వరకు చదివాను. ఆ తర్వాత బీఈడీ అయిన తర్వాత ఆ స్కూల్లోనే హెడ్ మాస్టర్గా చేశాను. అక్కడనే టీచర్గా చేశాను. అక్కడనే రిటైర్ అయినాను. నూతన సంవత్సరాల శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలతో మా పీబీఆర్ హై స్కూల్ 100 ఏళ్ల సందర్భంగా 1986-87 బ్యాచ్ నేను ఎస్పీఎల్ గాను అండ్ నేషనల్ కబడ్డీ ప్లేయర్ 3 times నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ పీవీఆర్ హై స్కూల్ తరఫున ఆడాను. ఎన్సీసీ కమాండింగ్. మా ఫ్రెండ్స్ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మా మిత్రులందరికీ శుభాభినందనలు తెలియపరుస్తున్నాను. జై పీవీఆర్, జై పీవీఆర్. మన బడికి, మన బడికి, మన బడికి. 91-92 మాది పీవీఆర్ హై స్కూల్ బ్యాచ్ అండి. మాది ఈ 100 years దానికి సంబంధించి మేమందరం కలవడం చాలా ఆనందంగా ఉందండి. మాకు ఈ సంవత్సరంలో మాకు ఇక్కడ 2500 మంది స్టూడెంట్స్ అండి ఈ పీవీఆర్ హై స్కూల్లో. దాంట్లో మా బ్యాచ్ ఉండి ఎట్లున్నారు కాబట్టి ఇంకా చాలామంది రావాలి, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము మా అందరికీ మా 91-92 10th క్లాస్ బ్యాచ్ తరఫున అందరికీ అల్పాహారము మేము అందరూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం సార్ రేపు ఉదయం. కాబట్టి ఇంకెవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో చూసి అందరూ ఇక్కడికి వచ్చి రావాలి చేయాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన పీవీఆర్ హై స్కూల్ శత జయంతి ఉత్సవాలకి ఇంత ఘనంగా నిర్వహించిన పెద్దలకు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి బోడపాటి వెంకట సుబ్బారావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సోదరుడు, ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ ఒంగోలు రూపురేఖలు మార్చిన వ్యక్తి మన గౌరవ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారికి, వేదిక మీద మరో ముఖ్య అతిథి, ఈ ప్రాంతంలో సుదీర్ఘంగా 50 సంవత్సరాల నుంచి రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తున్న గొప్ప దాతృత్వం వ్యక్తి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే
వేదిక మీద ఉన్న మన ఒంగోలు మేయర్ గంగాడ సుజాత గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన PDCC బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య గారికి, అలాగే వేదిక మీద వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు, అలాగే కార్పొరేటర్లకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పూర్వ విద్యార్థులకు, అలాగే ఈ కళాశాలతో కానీ స్కూల్తో కానీ సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో ప్రేమగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకు, కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. ఒంగోలుకి PVR హై స్కూల్ అనేది ఒక ల్యాండ్ మార్క్. 100 సంవత్సరాలు ఇంత ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు పీసపాటి వెంకట రంగయ్య గారు ఒక గొప్ప ఆలోచనతోటి ఒక మంచి సమయంలో ఆయన ఇక్కడ పాఠశాల ప్రారంభించడం, అది 100 సంవత్సరాల చరిత్ర ఈరోజు తిరగరాసింది. ఆయన గొప్ప ఆలోచనతోటి ఇంత మంచి సంస్థని ఆ రోజు పెట్టడం, అలాగే ఈ కళాశాల నుంచి అనేక మంది విద్యార్థులు చదువుకొని ఎంతో మంచి ఉన్నత స్థాయిలో ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ కళాశాలలో పనిచేసిన ఉపాధ్యాయులందరినీ కూడా పిలిచి ఇంత ఘనంగా సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. ఒక విషయం మీకు చెప్పాలి, ఈ శత జయంతి ఉత్సవాలకు ఈరోజు ముందుండి అన్నీ తానే నడిపించిన గౌరవ ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే ఒంగోలు ఇదొక చరిత్ర. ఇంత గొప్ప అవకాశాన్ని బాగా ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించినందుకు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో విద్యా రంగాన్ని రూపురేఖలు మార్చిన వ్యక్తి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. ఈరోజు చిన్నపిల్లల యూనిఫామ్ దగ్గర నుంచి, వాళ్ళు వేసుకునే బూట్ల దగ్గర నుంచి, ఈరోజు పాఠశాలలో నాణ్యమైన భోజనం కూడా ఈరోజు ప్రతి ఒక్క పాఠశాలలో కూడా భోజనం కూడా పెట్టించే బాధ్యత కూడా డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న అన్నదాన భోజనం గారిని పేరు కూడా పెట్టడం, అలాగే ఎక్కడ కళాశాలలో రాజకీయాలకు తావు ఇవ్వకుండా పిల్లలు విద్యపైనే ఫోకస్ చేయాలని ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు అనేక సంస్కరణలు తీసుకొస్తుంది ఈ యొక్క గౌరవ మా మంత్రివర్యులు నారా లోకేష్ గారని తెలియజేసుకుంటూ, అలాగే ఈ పాఠశాల ఒంగోలులో ఒక మంచి ల్యాండ్ మార్క్ చరిత్ర గల కళాశాల అవ్వాలని కోరుకుంటూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్. అండ్ ఈ స్కూల్లో మేము అది 86, 87 మా బ్యాచ్ చాలా పెక్యులర్ బ్యాచ్. ఎందుకంటే మేము ఉండంగానే పాత స్కూల్ నుంచి కొత్త స్కూల్కి షిఫ్ట్ అయ్యాం. ఈ స్కూల్లో 9th క్లాస్ 10th క్లాస్ మేము ఇక్కడే చదువుకున్నాం. ఈ స్కూల్తో మాకు చాలా అనుబంధం ఉంది. మా బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు చాలా హై పొజిషన్స్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ, ఇతను వచ్చేసేసి మిరాల్ కృష్ణ పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీలో మంచి పొజిషను, ఇప్పుడు టీడీపీలో మంచి పొజిషను. అట్లానే మీరు అందరూ చూస్తున్నటువంటి బిఎంఆర్ గ్రూప్ రవిశంకర్, అర్నిక అది కూడా మా బ్యాచ్. నేను వచ్చేసేసి మై నేమ్ ఈజ్ పాండ్రంగ విఠల్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ చీఫ్ మేనేజర్ ఇన్ HDFC బ్యాంక్ హెడ్ ఆఫీస్. అండ్ నారాయణ, హీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ ప్రావిడెంట్ ఫండ్ మేనేజర్ ఇన్ కుకట్పల్లి. ఇట్లాగా చాలామంది చాలా లొకేషన్స్లోనే ఉన్నారు. శ్రీరామ్ అని ఎక్కడో ఉన్నాడు, గాలి తిరుగుతున్నాడు. శ్రీరామ్ వచ్చేసేసి కోర్టులో సూపర్ నెట్. అది ఎంత పెద్ద పొజిషన్ అంటే సిటీ కోర్టులో ఎవరు ఏ పనికి వెళ్ళినా కానీ ఫస్ట్ అదిగో ఆ మహానుభావుడు వాడి దగ్గరికి వెళ్ళాలి. ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. ఈ అబ్బాయి మా ఫ్రెండ్ రవి, వీళ్ళ ఫాదర్ కూడా ఇదే స్కూల్లో టీచరు. ఇప్పుడు వీడు కూడా ఇదే స్కూల్కి చదువుతున్నాడు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అట్లానే మా బ్యాచ్ వన్స్ అగైన్ ఏ పీవీఆర్. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఈరోజు పీసిపాటి వెంకట రంగయ్య అంటే PVR హై స్కూల్ యొక్క శతాబ్దోత్సవాలకి అధ్యక్షులుగా ఉన్నటువంటి బోడపాటి వెంకట సుబ్బారావు గారికి, అలాగనే
ముఖ్య అతిథులు గౌరవనీయులు మన ప్రీతమ నాయకులైనటువంటి శ్రీ దామచంద్ర జనార్దన్ రావు గారికి, మరొక ముఖ్య అతిథి మన ఎంపీ గారికి, అలాగనే సీతారామయ్య గారికి, సిద్ధా సూర్యకుమారి గారికి, మంత్రి శ్రీనివాస్ గారికి, వేమూరి సూర్యనారాయణ గారు డిప్యూటీ మేయర్కి, సింగరాజ్ రాంబాబు గారికి, టీవీ శ్రీరామూర్తి గారికి, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ గారికి, తాతప్రసాద్ గారికి, అయినపత్రి ఘనశ్యామ్ గారికి, అలాగనే యొక్క కార్పొరేటరు శైలజ గారికి, ఇంకా మా గౌరవ కార్పొరేటర్లకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే పూర్వ విద్యార్థులు ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మనం ఆ చిన్న వయసులో ఇప్పుడంతా ఎంత పెద్దోళ్ళు అయినప్పటికీ కూడా మరి మన ఫ్రెండ్స్ని కలుసుకున్నప్పుడు ఆ వయసుకి ఆ ఏజ్కి వెళ్ళిపోవడం, అప్పుడే జ్ఞాపకాలని ఒకసారి గుర్తు తెచ్చుకోవడం, ఈ యొక్క పండుగ మళ్ళీ మనకి ఎంత తక్కువ కాకుండా ఒక నెల రోజులు మన మనసులో ఉంటుంది. ఈ యొక్క పండుగ సందర్భంలో మనం చేసినటువంటి మంచి కార్యక్రమానికి మరి నిర్వర్తించినటువంటి యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు 6 నెలలుగా ఎంతో కష్టపడి మరి ఇంతమందిని గ్యాదర్ చేయడానికి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఇంతమంది ఇక్కడికి రావడానికి కారకులయ్యాలు అంటే నిజంగా వారిని చాలా మెచ్చుకోదగ్గ విషయం. మరి 2 రోజులు జరుగుతున్నటువంటి ఈ పండుగ ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోతుంది. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇక్కడ హెచ్ఎంస్ చాలామంది ఇంకా ఉండి వారి పిల్లల్ని కూడా చూడడానికి వచ్చారనంటే నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే అప్పటి స్కూల్స్ రోజులు వేరు, అప్పుడుంటే విద్యా విధానం వేరు. ఒక టీచర్ కనబడ్డారంటే పిల్లలు ఎంత భయపడేవాళ్ళో, ఆ చదువు మీద ఎంత నిబద్ధత ఉండేదో మనకు అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు విద్యా విధానం మారిపోయింది, కానీ మరి గతంలో ఒక టీచర్ అన్న ఒక హెచ్ఎంని చూసినా మరి పిల్లలకి ఎంతో భయభక్తులు, ఒక గౌరవ భావం ఉండేది. మరి అంతవరకు ఉన్నారు కాబట్టినే ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో ఎంతోమంది విదేశాల్లో అయితేనేమి, పెద్ద ఉద్యోగాలు అయితేనేమి, వ్యాపారంలో అయితేనేమి, ఇంజనీర్లు, డాక్టర్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో కొంత అభివృద్ధిని సాధించాలంటే మరి యొక్క పీవీఆర్ హై స్కూల్కి ఒక ఘనత దక్కుతుందని చెప్పి మరి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ కూడా యొక్క సంతోషంలో పాలు పంచుకొని నాకు కూడా యొక్క అవకాశం ఇచ్చినందుకు గాను మరి మీ అందరి తరఫున మరి కమిటీ సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సామా భాస్కర్ రావు నా పేరు. 83 10th పాస్ అవుట్ నేను. ఆ రోజుల్లో పీవీఆర్ హై స్కూలు దాదాపు ఊరిలో ఒంగోలులో నెంబర్ 1 స్కూల్గా ఉండేది. సో అంతకుముందు పెర్ఫార్మెన్స్ని బట్టి టీచర్లతో మాట్లాడిన దాన్ని బట్టి అప్పట్లో స్కూల్ అడ్మిషన్స్ జరిగి నేను 6th నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. 10thలో నేను అప్పుడు స్కూల్ 10th పాస్లో 503 మార్కులు వచ్చినాయి 600కి అప్పుడు. తర్వాత ఇంటర్మీడియట్ ఎంసెట్లో 137 ర్యాంక్. నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేశాను. ఆ తర్వాత అమెరికాలో ఒక 20 సంవత్సరాలు ఉన్నాను. రీసెంట్గా ఇండియాకి వచ్చి ఇంకా నేను నా బిజినెస్లో ఆన్లైన్లో చేస్తుంటాను, ప్లేస్మెంట్స్ అవి. సో అప్పటి క్లాస్మేట్స్ హై స్కూల్ క్లాస్మేట్స్ కాబట్టి నా పక్కనే నాగరాజు, శనగపల్లి శ్రీనివాసరావు వీళ్ళంతా అప్పటి నుంచి మేము కలిసి తిరుగుతూ ఉన్నాం. ఇప్పటికి కూడా కలిసి తిరుగుతూనే ఉంటాం. చాలా సంతోషంగా 100 సంవత్సరాల ఫంక్షను పీవీఆర్ హై స్కూలు సెంటినరీ జరగడం అనేది నాకు మా ఫ్రెండ్స్కి అందరికీ చాలా సంతోషం. సో ఇంకా కూడా పీవీఆర్ హై స్కూలు బలంగా ఎన్నో సంవత్సరాలు ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. హలో, నా పేరు ఆరిక్ నాగరాజు. 1982-83 భాస్కర్ చెప్పినట్టు. సో మేము ఈ స్కూల్లో చదువుకొని చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. ఈ 100 సంవత్సరాలు ఇవాళ ఈ ఫంక్షన్ జరుపుకోవడం చాలా అసలు అద్భుతంగా ఉంది మాకు. సో నేను బోస్టన్ అమెరికాలో సెటిల్ అయ్యాను ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. సో అది అందరికీ శుభాభినందనలు ఈ శత వసంతాల సందర్భంగా ప్రెసిడెంట్ గారికి ఇస్తున్నాను. నా పేరు శనగపల్లి శ్రీనివాసులు. అందరూ శనగపల్లి అంటూ ఉంటారు. నేను భాస్కరు, నాగరాజు మీ అందరూ ఒకే బ్యాచ్మేట్. అందరం కలిసి తిరిగేవాళ్ళము. మంచిగా మంచి కాంపిటీషన్, హెల్తీ కాంపిటీషన్తో చేసాము. నేను కూడా 82, 83 అండ్ 6 నుంచి 10th దాకా ఎంట్రన్స్ ఎగ్జామ్ చేసి రాసి మేము స్కూల్లోకి వచ్చాము. ప్రస్తుతం నేను అమెరికాలో కాలిఫోర్నియాలో ఉన్నాను, అక్కడే ఉన్నాను.
అక్కడే ఉన్నాం. మా పిల్లలు కూడాను అక్కడ ప్రెస్టీజ్ కాలేజీలోనే గ్రాడ్యుయేట్ అయ్యారు. ఇది చాలా అద్భుతము. అంటే సెంటనరీలో అంటే 100 years ఫంక్షన్లో పాల్గొనడం ఐఎమ్ ఫీలింగ్ లైక్ ప్రౌడ్ మై సెల్ఫ్. ఐ రియలీ అప్రిషియేట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఎన్ఆర్ఐలో ఒంగోలు శ్రీనివాస మునిశ్వరుని గురించి చెప్పుకోవాలి. ఆయన మా బ్యాచ్ టాపరు, ఇవాళ రాలేకపోయారు. ఇంకా గణపనేని శ్రీనివాస్ గారు టెక్సాస్, తర్వాత జైరో రమేష్ గారు కాలిఫోర్నియా, వీళ్ళందరం కూడా మేము అక్కడ ప్రస్తుతానికి అయితే సెటిల్ అయి ఉన్నాము అమెరికాలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎల్ఐసి ఒంగోలు. మేము మొదటి నుంచి పీవీఆర్ స్కూల్లోనే ఉండేవాళ్ళం. పీవీఆర్ మా బ్రదర్స్ అందరూ కూడా ఇక్కడే చదివారు. మాకు ఇక్కడ ఉండే సరైన విద్య, సరైన ఉపాధ్యాయులు, సరైన విద్య కోచింగ్ అది చాలా బాగుండేది. వీఆర్ వెరీ ప్రౌడ్ టు బీ యాజ్ స్టూడెంట్ ఆఫ్ పీవీఆర్ ఎంహెచ్ఎస్ స్కూల్. థ్యాంక్ యూ.